నమస్తే వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు భారత్ ప్రపంచ సమస్యల పరిష్కార గమ్యంగా నిలుస్తుందన్న ప్రధాని మోదీ 10 ఏళ్లలో దేశ బయో ఎకానమీ $140 బిలియన్ పెరిగిందని వెల్లడి తిరుపతి తొక్కిసలాట బాధితులకు అండగా ఉంటామన్న పవన్ కళ్యాణ్ టీటీడీ ఈవో అడిషనల్ ఈవోలదే పూర్తి బాధ్యత అని స్పష్టీకరణ పునరుత్పాదక రంగానికి పెద్దపీట వేస్తున్నామన్న మంత్రి గొట్టిపాటి రాష్ట్రంలో సోలార్ పవర్ సంస్థ పనినీరు ప్రశంసనీయమని వ్యాఖ్య అపన్న సన్నిధిలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ వైభవంగా సింహాచల క్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనం వివిధ సమస్యల పరిష్కారానికి ప్రపంచం భారత్ వైపు చూస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని జెనోమిక్స్ డేటా కాన్క్లేవ్ లో వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ 21వ శతాబ్దంలో బయోటెక్నాలజీ బయోమాస్లు సంయుక్తంగా భారత్ ఒక బయో ఎకనామిక్ అభివృద్ధి చెందడానికి కీలకమైన పునాదిని ఏర్పరుస్తున్నాయన్నారు. దేశంలో బయో ఎకానమీ $10 బిలియన్ నుండి గత 10 సంవత్సరాలలో $150 బిలియన్ పెరిగిందని చెప్పారు. జీనోమ్ ఇండియా డేటా విడుదల దేశంలో పరిశోధన ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఒక చారిత్రాత్మక అడుగు అని కొనియాడారు. వివిధ సమూహాలకు చెందిన 10,000 మంది భారతీయుల జీనోమ్ సీక్వెన్స్ లను విశ్లేషించామని దాని డేటా ఇప్పుడు ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. सभी साइंटिस्ट, अन्य महानुभाव, देवी और सज्जनों, आज भारत ने रिसर्च की दुनिया में बहुत ही ऐतिहासिक कदम उठाया है। 5 साल पहले जीनोम इंडिया प्रोजेक्ट को स्वीकृत किया गया था। इस बीच कोविड की चुनौतियों के बावजूद हमारे वैज्ञानिकों ने बहुत मेहनत से इस प्रोजेक्ट को पूरा किया है। मुझे खुशी है कि देश के 20 से ज्यादा दिग्गज रिसर्च संस्थानों जैसे IISc, IITs, CSIR एंड BRIC ने इस रिसर्च में अहम भूमिका निभाई है। इस प्रोजेक्ट का डेटा 10,000 भारतीयों का जीनोम सीक्वेंस अब इंडियन बायोलॉजिकल डेटा सेंटर में उपलब्ध है। मुझे विश्वास है बायोटेक्नोलॉजी रिसर्च के क्षेत्र में ये प्रोजेक्ट एक मील का पत्थर साबित होगा। मैं इस प्रोजेक्ट से जुड़े सभी साथियों को बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, जीनोम इंडिया प्रोजेक्ट भारत की बायोटेक्नोलॉजी रिवॉल्यूशन का एक महत्वपूर्ण पड़ाव है। मुझे बताया गया है कि इस प्रोजेक्ट की मदद से हम देश में एक डाइवर्स जेनेटिक रिसोर्स बनाने में सफल हुए। इस प्रोजेक्ट के तहत देश में अलग अलग आबादियों से जुड़े 10,000 लोगों की जीनोम सीक्वेंसिंग की गई है। अब ये डेटा हमारे वैज्ञानिकों को, रिसर्चर्स को उपलब्ध होने जा रहा है।
పండుగలు ఉత్సవాలతో ఆనందంగా గడపవలసిన సమయంలో తిరుపతిలో తొక్కిసలాట ఘటన అత్యంత దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తిరుపతి ఘటన బాధితులను పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. శ్రీవారి భక్తులకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. వెంకటేశ్వర్నిపై ఎంతో నమ్మకంతో తిరుపతికి వచ్చిన భక్తులకు ఇలా జరగడం బాధాకరమన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపిస్తున్నామని, ఈ ఘటనకు కారణమైన వారిపై కఠినంగా చర్యలు ఉంటాయన్నారు. టీటీడీ ఈవో, టీటీడీ అదనపు ఈవోలు పూర్తిగా విఫలమయ్యారని డిప్యూటీ సీఎం అంగీకరిస్తూ ఈ ఘటనకు వారే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అండగా ఉంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దురదృష్టకరం, చాలా బాధాకరమైంది, చాలా ఆవేదన కలిగించింది. నిన్న రాత్రి జరిగిన వైజాగ్లో ఉండి మోడీ గారి ఆధ్వర్యంలో దాదాపు 2,08,000 కోట్ల పెట్టుబడి సభ జరిగి వైజాగ్లో ఒక ఆనందకరమైన సమయంలో ఈ విధమైన దుర్ఘటన ఏకాదశికి మొత్తం నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి, ప్రత్యేకించి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమితంగా తరలి వచ్చారు ఇక్కడికి. ఇది మొదటిసారి కాదు, ఇది గత దశాబ్దాలుగా ఎప్పుడు జరుగుతూ ఉంది. టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండటం, టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండటం. ఎన్ని ఎందుకు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిందనేది మొత్తం మాట్లాడాను. సంఘటన స్థలానికి వెళ్ళాను. ఆ పార్క్లో ఏ విధంగా పెట్టారు, ఏ సందర్భంలో జరిగింది, అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం. వారి ఆవేదన అర్థం చేసుకున్నాం. ఒకటే చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నాం. క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ, ఏడుకొండలవాడి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. 2 చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. జరగకుండా ఉండాల్సిన సమయం ఇది. చాలా ఆనందంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో ఇలా జరగటం, లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కానిది ఏంటంటే, ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల. కేవలం ఇది ప్రతి చోట వినిపిస్తుంది, క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని. ముఖ్యంగా ఆడవారికి నలిగిపోవడానికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది. మిగతా మనకి టికెట్లు ఇచ్చే చోట కంటే కూడా ఇది క్షేమం అని చెప్పి అందరూ ఎక్కువ మంది మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చారు. ఇది చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే కేంద్రం ఇది. దానివల్ల ఎక్కువ ఒత్తిడి ఉంది. పోలీసులను పెట్టారు, టీటీడీ సిబ్బంది ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా 6 మంది ప్రాణాలు కోల్పోవటం, 24 మంది పైన క్షతగాత్రులు అవ్వటం, ఇది చాలా ఆవేదన కలిగించింది. ప్రతి ఒక్కరిని బాధితులను అడుగుతా ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, మేము ఎంతో నమ్మకంతో వచ్చాం ఇక్కడికి, తప్పు మాకు ఇలా అయిపోయింది. వాళ్ళు బాధపడుతుంటే ముందు పేరున ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలియజేశాను. దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో అది శిక్ష అంటామా, చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది నాకు ఈ సంఘటన. కొత్త టీటీడీ బోర్డు ఉంది, దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్, ఈఓ,
టీటీడీ గారి బాధ్యత తీసుకోవాలి. అడిషనల్ ఈఓ ఆయన బాధ్యత తీసుకోవాలి. డిప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి. దీనికి ఇప్పుడే చెప్తా ఉన్నాను పోలీసుకి కూడా, ప్రెస్ మీట్ ఉంది, ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు. ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు. అంటే కంట్రోల్ చేసి డిప్యూటీ సీఎంగా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రెస్ మీట్ జరిగే పరిస్థితిలో లేదు. పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి. ఇంత క్రౌడ్ గరుడ సేవకి 4 లక్షల మంది పైచిలుకు వచ్చినప్పుడు ఎప్పుడు జరగని దుర్ఘటన 2500 మంది జరిగితే వచ్చింటే ఎందుకు జరిగింది? దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి. ఈఓ గారు శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు. ఎందుకంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ 2025 డైరీ క్యాలెండర్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సచివాలయంలో ఆవిష్కరించారు. పునరుత్పాదక రంగానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. గతంలో రాష్ట్రాన్ని విడిచి వెళ్లిన పునరుత్పాదక రంగం పెట్టుబడిదారులను తిరిగి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సోలార్ పవర్ కార్పొరేషన్ పనితీరును మెచ్చుకున్న మంత్రి నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కార్పొరేషన్ కృషి అభినందనీయమన్నారు. సింహాచలంలోని శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అద్భుతంగా జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలో భక్తులు ఉత్తర ద్వార గుండా స్వామి దర్శనం చేసుకుని ధన్యులయ్యారు. తెల్లవారుజామున తొలి దర్శనం ఆలయ ధర్మకర్తల చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబంతో మొదలైంది. వైకుంఠ ఏకాదశి పుణ్యదినాన అప్పన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భగవన్నామ సంకీర్తనలతో సింహగిరిపై ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ పండుగను పురస్కరించుకొని ఆలయ సిబ్బంది ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను పూలతోనూ విద్యుత్ దీపాలతోనూ దేదీప్యమానంగా అలంకరించారు. తొలి దర్శనం సమయంలో స్థానిక నేతలు ఎమ్మెల్యే గణబాబు, మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. కాగా ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది అవసరమైన ఏర్పాట్లను చేశారు. సుమారు 50,000 మంది భక్తులు వస్తారన్న అంచనాలతో క్యూ లైన్లు, తాగునీరు, ప్రసాద వితరణ, రవాణా తదితర సదుపాయాలు కల్పించారు. సింహగిరిపై 225 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 ఏసీపీలు, 9 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, 34 మంది హెచ్సీలు, 91 మంది కానిస్టేబుళ్లు, 29 మంది మహిళా కానిస్టేబుళ్లతో పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రోటోకాల్ ప్రముఖులను భక్తులకు సంబంధించిన వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు. విశాఖలో మహా సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహిస్తున్నామని బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా నగరం నడిబొడ్డున పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్టు జీవీఎల్ చెప్పారు. ఈ వేడుకల్లో పలువురు సినిమా తారలు, జబర్దస్త్ కామెడీ షో నటులు పాల్గొంటారన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో వేడుకలు జరుగుతాయని, లక్షలాది మంది సందర్శకుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. విశాఖ ప్రజలు, పర్యాటకులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని పల్లె వాతావరణాన్ని ఆస్వాదించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు చెరువు రామకోటయ్య, లక్ష్మీనారాయణ, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత సంవత్సరం జనవరిలో ఏయూ గ్రౌండ్స్లో జీవీఎల్ పేరు మహాసంక్రాంతి వేడుకల పేరుతో
సంబరాల పేరుతో చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. దాదాపు లక్షల సంఖ్యలో విశాఖ వాసులు, చుట్టుపక్కల జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లా వాసులు అనేక మంది వచ్చి ఈ మహాసంక్రాంతి సంబరాల్లో పాల్గొని చాలా ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది. ఒక చక్కటి పల్లె వాతావరణం ఇక్కడ మనం నిర్మించి అందులో సంప్రదాయాల్ని, జానపద కళల్ని, వాటన్నిటినీ ఇక్కడ ప్రజెంట్ చేయటమే కాకుండా భోగి పండ్ల వేడుకని అత్యద్భుతంగా బహుశా దశాబ్దాల తర్వాత అటువంటి వేడుక ఇక్కడ చూసామని చాలామంది చెప్పారు. అలాగే భోగి మంటలు, ఇలా అన్నీ అదే కాకుండా కవుల సన్మానం, కళాకారుల సన్మానం, పేరుగాంచిన అనేక మంది ప్రముఖ వ్యక్తులు, తారలు, అనేక మంది ప్రజాప్రతినిధులు వచ్చి ఈ వేదిక ఒక గొప్ప ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగ ఇక్కడే అత్యద్భుతంగా జరిగింది అన్నట్లుగా అనిపించిన తరుణంలో అనేక మంది నాకు కొద్ది వారాలుగా, కొద్ది నెలలుగా ఈ సంవత్సరం కూడా వేడుకలు చేస్తారా, సంబరాలు చేస్తారా సంక్రాంతికి సంబంధించి అని అడిగిన తరుణంలో తప్పనిసరిగా ఇంతమందికి ఆనందాన్ని ఇచ్చేటువంటి అవకాశం గతంలో నాకు లభించింది కనుక ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో, అంతకు మించి కూడా, ఎందుకంటే గత అనుభవ రీత్యా ఇంకా చక్కగా నిర్వహించాలి అన్నటువంటి ఒక సంకల్పంతో ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని, మహాసంక్రాంతి వేడుకల కార్యక్రమాన్ని చేయటం జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రారంభ పూజా కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈరోజు మీడియా మిత్రులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ మహాసంక్రాంతి వేడుకల వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అవార్డులకు బాపట్ల జిల్లా చీరాల కుప్పడం చీర ఎంపికైంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో తయారయ్యే ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించే అవకాశం కల్పించే ఉద్దేశంతో కేంద్రం ఈ నినాదాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వివిధ జిల్లాల్లో తయారయ్యే వస్తువులను కేంద్ర బృందం పరిశీలించి వాటికి అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కల్పించనుంది. ఈ క్రమంలో బాపట్ల జిల్లా చీరాలలోని 400 సంవత్సరాల నాటి ప్రఖ్యాత కుప్పడం చీరల తయారీ కేంద్రాన్ని కేంద్ర బృందం సభ్యులు సందర్శించారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అవార్డులకు చీరాల సిల్క్ ను పరిశీలించి సిఫారసు చేయడానికి పర్యటించిన ఈ బృందం రాష్ట్ర చేనేత, జౌళి శాఖ, చేనేత కార్మికుల కోసం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయని కితాబిచ్చింది. తాళ్లవలస తిరుమల విద్యా సంస్థల్లో ఎల్కేజీ నుంచి 5th క్లాస్ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలతో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. సంక్రాంతి పల్లెల్లో ఎలా జరుపుకుంటారో చిన్నారులకు తెలియజేయడం కోసం కళ్లకు కట్టినట్టుగా ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశారు. ఎడ్ల బండి, ఆవులు, మేకలు, రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, గాలిపటాలు, బొమ్మల కొలువు మొదలైనవి ఏర్పాటు చేశారు. చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో అలరించారు. స్కూల్ డైరెక్టర్ నిర్మల ఈ విషయం మాట్లాడుతూ పిల్లలకి చదువుతో పాటు మన పండుగలు, పల్లె వాతావరణం, సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. రాజానగరంలోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు నిర్వహించిన 2వ ప్రపంచ తెలుగు మహాసభలు ముగిశాయి. కవులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు పాల్గొని భాష మనుగడ సాధించాలంటే భావితరాలకు ఆ తీపిని అందించాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయ కులపతి కేవీవి సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు ఔన్నత్యాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఏటా తెలుగు మహాసభలు నిర్వహిస్తామని, సిలికానాంధ్రతో కలిసి పనిచేస్తామని చైతన్యరాజు ప్రకటించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని విశాఖలో భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకోవడం ఈ రోజు ప్రత్యేకత. అక్కేపలం శ్రీనివాస నగర్ లోని శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముక్కోటి దేవతలు స్వామి దర్శనం కోసం ఈ అపురూప గడియల కోసం ఎదురు చూస్తారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు.
సాగర తీర నగరం విశాఖ హరినామస్మరణతో పులకించిపోతోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం వేళ అన్ని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకుంటున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే మరుజన్మ ఉండదనేది ఒక విశ్వాసంగా నడుస్తుంది. ప్రస్తుతం అక్కేపాలెంలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకున్న వారు కొంతమంది మనతో ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, స్వామివారిని దర్శించుకున్నాక మీకు ఏమనిపిస్తుంది? ఇవాళ ప్రత్యేకత ఏంటమ్మా? జై శ్రీకృష్ణ. ఇవాళ శ్రీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాళ వీళ్ళు చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. వైకుంఠ ద్వారం ద్వారా మేము దర్శించుకున్నాము. స్వామి అద్భుతంగా ఉన్నారు. స్వామికి తర్వాత వీళ్ళు క్యూ సిస్టమ్ కూడా చాలా బాగా పాటిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ ధన్యమైపోయింది. అంటే ఒక్కరోజే స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శించుకునే అవకాశం ఉంటుంది. దాని గొప్పతనం ఏంటమ్మా? దాని గొప్పతనం అంటే మనం వర్ణించలేమండి. స్వామి కటాక్షించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మమ్మల్ని చల్లగా చూస్తే అదే వైకుంఠం. మాకు అదే వైకుంఠం అనిపిస్తుంది స్వామి. మీరు చెప్పండి, మీకు దర్శించుకున్నాక మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. బాగా దర్శనం అయింది. క్యూలో లైన్లో కూడా చాలా బాగా ఎవరు ఇది తోపులాట్లు అవి లేకుండా చాలా జాగ్రత్తగా అన్నీ అయ్యాయండి. చాలా చాలా సంతోషం అండి, చాలా చాలా సంతోషం, చాలా సంతోషం. మీకు చెప్పండి, మేము దర్శించుకున్నాక మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. మాటలు కాదు, దేవుడే వచ్చేసాడు అనుకున్నాను. మాటల్లో చెప్పలేము. భగవంతుడు వచ్చేసాడు నా దగ్గరికి, దర్శనం బాగా ఇచ్చాడు. తండ్రి సంవత్సరం ఇంకా బాగుండాలని కోరుకోండి. ఈ సంవత్సరం చాలా బాగుంది. క్రమం తప్పకుండా వస్తుంటానండి. నేను ప్రతి సంవత్సరం ఇప్పుడు వస్తుంటాను. దర్శనం చాలా బాగుంది. భగవంతుడు నిండిపోయాడు మనసులోనే. వచ్చేసాడు భగవంతుడు, అనుగ్రహించేశాడు, వచ్చేసాడు దేవుడు. చాలా బాగుంది. ఆర్గనైజేషన్ బాగుంది, అంతా బాగుంది. బాబు ఎంకన్నా వచ్చారు. నేను దొరకనే వచ్చాను. ఎంకన్నని చూడడానికి వచ్చాను. నేను దొరకనే బాబుని చూడడానికి వచ్చాను. నా బాబు ఎంత నిండుదానం, కన్నుల పండుగగా ఉన్నాడు. ఎంత బాగా దర్శనం ఇచ్చాడు. నేను ఎప్పుడూ అనుకోలేదు. బాగుంది, చాలా బాగుంది. స్వామివారి దర్శనం చేస్తున్నాక మీకు ఏమనిపించింది? నమో నారాయణ, ఓం విష్ణువే నమః, నమో నారాయణ నమః. స్వామివారిని చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్గా, చాలా డెకరేషన్ బాగా చేశారు. నెక్స్ట్ సిస్టమేటిక్గా అంతా క్యూ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఫుల్ సెక్యూరిటీతోనే అంతా రన్ చేసి చాలా ఎక్సలెంట్గా చేశారు. అంతా కూడా చాలా బాగుంది. దర్శనం చేసుకున్న ఏకాదశి రోజు చాలా హ్యాపీగా సాటిస్ఫై అయ్యాం. జై శ్రీమన్నారాయణ. శ్రీనివాస్ నగర్ అక్కయ్యపాలెం శ్రీ శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి యందు ఈరోజు ముక్కోటి ఏకాదశి కావున స్వామివారి దర్శనానికి కొన్ని వేల మంది దర్శించుకుంటూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిస్తున్నారు. కాదు మీ అందరూ కూడా ఈ వలయ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఇవాళ ముక్కోటి దేవతలు అందరూ కూడా దర్శించారు కాబట్టి ఈరోజు మనందరం కూడా స్వామి యొక్క దివ్యమంగళ మూర్తి అయినటువంటి మలయప్ప స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇది ముఖ్యంగా ఆ స్వామివారిని దర్శించుకున్నాక చాలామంది భక్తులు భక్తి పారవస్యంతో మునిగిపోతున్న పరిస్థితి ఉంది. పిల్లా పాపలతో అందరూ ఇక్కడికి స్వామి దర్శనానికి వచ్చి తమ జీవితాంతం బాగుండాలని చెప్పి, తమ కుటుంబాలు పిల్లా పాపలతో వర్ధిల్లాలని చెప్పి ఒక కోరికైతే కోరుకుంటున్నారు. అలాగే లోక కళ్యాణం కోసం స్వామి అవతరించారు. ఆ స్వామివారి దర్శనాన్ని ఈరోజు చేసుకుంటే ఎంతో భాగ్యంగా అందరూ భావిస్తున్నారు. మనం చూడొచ్చు, ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం అనేది ఒక పరిపాటిగా వస్తుంది. అనాదిగా ఈ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎలాంటి తోపులాటలు లేకుండా ఇక్కడ దేవస్థానం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి ఉంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ కూడా స్వామివారిని దర్శించుకుని తరించే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అక్కయ్యపాలెంలో స్వామి దర్శనం కోసం తండోపతండాలుగా భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC టీవీ, విశాఖపట్నం. శృంగవరపుకోట మండలం రేగపుణ్యగిరి గిరిశిఖర గ్రామానికి చెందిన సీదిరి సతీ అనే 25 ఏళ్ల గర్భిణికి అర్ధరాత్రి సమయంలో పురుట నొప్పులు మొదలయ్యాయి. ప్రసవం కోసం కుటుంబ సభ్యులు ఆమెను డోలి మీద మైదాన ప్రాంతమైన శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. డోలి కొండ దిగువకు వచ్చేసరికి మార్గం మధ్యలోనే ఆమెకు ప్రసవం జరిగి 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను తదుపరి చికిత్స నిమిత్తం శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో కథ సుఖాంతమైంది. కాగా సీదిరి సతీకి ఇది 3వ సంతానమని కుటుంబ సభ్యులు తెలిపారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం ముచ్చుముల్లి రోడ్డులోని మోడ్రన్ ABC ప్రైమరీ స్కూల్లో జరిగిన సంక్రాంతి ఉత్సవాలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వినూత్న కార్యక్రమాల ద్వారా పట్టణంలో మోడరన్ స్కూల్ సంక్రాంతి శోభను ముందే తీసుకువచ్చిందన్నారు. వివిధ పోటీల్లో గెలిచిన చిన్నారులకు మంత్రి బహుమతులు అందజేశారు. అల్లుడిగా ఆహ్వానించారు కాబట్టి ఏదో ఇచ్చి తీసుకుని పట్టి అలాగే 4 రోజుల ముందునే ఈ సంక్రాంతి హడావుడంతా తీసుకుని వచ్చారు. ఇక్కడ సాంప్రదాయ దుస్తులతో పిల్లలందరూ కనపడుతూ ఉన్నారు. పిల్లలకి మానసిక ఉల్లాసం తెప్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు పెడతా ఉంటారు. మాలాంటి పొలిటీషియన్స్ కూడా మానసిక ఉల్లాసం కలుగుతోంది పిల్లల మధ్యకి వస్తే. అలాగే పిల్లలతో పాటు ఇక్కడ పేరెంట్స్ కూడా పోటీలు పెట్టారు. మ్యూజికల్ చైర్స్ అని ముగ్గురు పోటీ పెట్టారు. స్కూల్ అండ్ లెమన్ అని అనేక కార్యక్రమాలు తల్లిదండ్రులు పెట్టడం, అలాగే స్టాఫ్ అంతా కూడా మొత్తం సంక్రాంతి అప్పుడు వచ్చినట్టు సాంప్రదాయ దుస్తులతో కనబడతా ఉన్నారు. చాలా సంతోషం. భారతీయ ధర్మ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి సేవా కార్యక్రమాలు చేపడుతూ దైవ భక్తిని దేశభక్తిని చాటుకుంటున్నారు. భారతదేశ సైనికులు బెంగళూరు నుండి విశాఖపట్నం మిలిటరీ యుద్ధ ట్యాంకులు, మిలిటరీ ట్రక్కులతో ప్రయాణిస్తుండగా వారికి నాగేంద్ర చౌదరి జగ్గంపేటలో మోహన్ కృష్ణ రెసిడెన్సీ వద్ద జాతీయ జెండాలతో స్వాగత ఏర్పాట్లు చేశారు. మోహన్ కృష్ణ రెసిడెన్సీలో మిలిటరీ సైనికులందరికీ భోజనం, వసతి ఏర్పాటు చేసి చక్కని ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, కాలినడకన వెళ్లే భవానీ భక్తులకు, అయ్యప్ప భక్తులకు రాత్రి వసతి ఏర్పాటు చేయడమే కాకుండా ఆతిథ్యం ఇస్తున్నామని తెలిపారు. నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి. భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన జగ్గంపేట గ్రామంలో ఇండియన్ ఆర్మీ వెహికల్స్ మన జగ్గంపేట మీదుగా వెళ్తుంటే వాళ్ళకి ఈరోజు ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఉండడానికి అకామిడేషన్ అరేంజ్ చేసి ఫుడ్ ఫెసిలిటీ ఇచ్చి ఈరోజు వాళ్ళందరినీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళ వెహికల్ పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మేము గత 7 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మన జగ్గంపేట మీదుగా విజయవాడ వెళ్ళే కాలినడకని వెళ్ళే భవానీ భక్తులకి వాళ్ళకి నైట్ ఉండడానికి ఏర్పాట్లు, అలాగే ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పడుకోవడానికి రూమ్స్ ఫెసిలిటీ మేము 7 సంవత్సరాలుగా కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా మేము వాళ్ళు సేవా కార్యక్రమాల్లో భాగంగా మా హోటల్కి ప్రతిరోజు వచ్చిన వికలాంగులకి, వృద్ధులకి, సాధువులకి, బాటసారులకి అందరూ కూడా ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నాము. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథలుగా చనిపోతే వాళ్ళకి దహన సంస్కారాలు కూడా నా సొంత ఖర్చులతో చేస్తున్నాను. ఈ రోజు నేను చేసిన కార్యక్రమం చాలా చిన్న కార్యక్రమం. ఎందుకంటే మన ప్రాణాలని పణంగా పెట్టి, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఈ మన దేశ భద్రతా సిబ్బంది మన కోసం అక్కడ సరిహద్దుల్లో మన కోసం వాళ్ళు మనల్ని కాపాడడానికి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారంటే, మనందరం ఎలా సేఫ్టీగా ఉన్నామంటే వాళ్ళే కారణం మనకి. అందుకని చెప్పేసి వాళ్ళకందరికి కూడా ఈరోజు నేను ఒక భారతీయుడిగా వాళ్ళకి ఈరోజు అకామిడేషన్ అరేంజ్ చేసి, వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ అరేంజ్ చేసి ఈరోజు వాళ్ళకి అన్ని వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చాలా నేను సంతోషిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో ముందు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇటు సైడ్ ఎప్పుడైనా ఎవరైనా ఆర్మీ సిబ్బంది కానీ, మిలిటరీ వారు కానీ వెళ్ళినప్పుడు మీకు ఎక్కడైనా కనిపించినా వారికి తెలియజేయండి. మా జగ్గంపేటలో నేను ఎప్పుడు కూడా వాళ్ళ కోసం సిద్ధంగా రెడీగా ఉంటాను. వాళ్ళకి ఎప్పుడైనా అకామిడేషన్ ఇక్కడ నేను ఫ్రీగా ఉచితంగా అరేంజ్ చేసి, ఫుడ్ ఫెసిలిటీ అరేంజ్ చేసి వాళ్ళు అన్ని విధాలుగా నేను సహకరిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జగ్గంపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని పూర్ణిమ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఓ పూర్ణిమ మాట్లాడుతూ హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గుల పోటీలు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, ఎడ్ల పోటీలు, చలిమంటలు, పిండి వంటలు మొదలైనవన్నీ ఉంటాయన్నారు. ప్రస్తుత తరం వారికి సంక్రాంతి పండుగ విశేషాలను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నారులకు, పెద్దలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు మణికర్ణిక యోజన సంఘం సౌజన్యంతో బహుమతులు అందజేశామని చెప్పారు.
చేయలేదు నేను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.